క్రిస్పీ అండ్ టేస్టీ దొండకాయ 65 కమ్మగా కరకరలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే దీన్ని పిల్లలైతే యమ్మీగా భలే ఇష్టంగా తింటారు. పైగా ఈ 65 తయారీకి ఎక్కువ టైం అవసరం లేదు, అలాగే నూనె కూడా తక్కువే పీల్చుకుంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులోనికి 2 గ్లాసుల వాటర్ తీసుకొని అందులోనికి ముందుగానే కడిగి కట్ చేసుకున్న పావు కిలో దొండకాయలను తీసుకోండి. ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు వచ్చేంత వరకు ఉడికనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీదే చాలు, అంతకంటే ఎక్కువ ఉడకనక్కర్లేదు. మిగిలింది నూనెలో మగ్గిపోతుంది. ఓ పొంగు వచ్చిన వెంటనే వడకట్టుకోండి. వడకట్టుకున్న దొండకాయలను ప్లేట్లో తీసుకొని చుక్క నీరు లేకుండా చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 4-5 కారం గల పచ్చిమిర్చి, 2-3 ఇంచుల అల్లం వేసి మెత్తని ముద్ద చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులో పావు కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి బాగా కలిసే విధంగా కలుపుకోండి. అందులోనికి మనం ముందుగానే ఉడికించి చల్లార్చుకున్న దొండకాయ ముక్కలను వేసి కలుపుకోండి. ముందుగా నీరు వేయకూడదు. దొండకాయ ముక్కలపైన కోటింగ్ తడి పొడిగానే ఉండాలి. పూర్తిగా బుజ్జీల పిండి నీళ్లతో తడపకండి. అవసరం అనిపిస్తే నీళ్లు చిలకరించుకోండి. ఇప్పుడు వీటిని బాగా వేడెక్కిన నూనెలో కొద్దిగా వేసి 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. నేను తీసుకున్న దొండకాయ ముక్కలు సగమే వేశాను. మీడియం ఫ్లేమ్ మీద 8 నుంచి 10 నిమిషాలు వేగాలి. ఇది మస్ట్. అప్పుడే దొండకాయ ముక్కలో నుంచి చెమ్మారి కరకరలాడేట్టు వేగుతాయి. సుమారుగా 8 నుంచి 10 నిమిషాలకి మీడియం ఫ్లేమ్ మీద వేగిన తర్వాత దొండకాయ ముక్కలో నుంచి చెమ్మారిపోతుంది. అప్పుడు హై ఫ్లేమ్ మీద వేపుకుంటే క్రిస్పీగా వేగుతాయి. చూడండి, ఇలా రంగులోనికి రాగానే తీసేయండి. మిగిలిన దొండకాయ ముక్కలు కూడా వేసి వేపండి. దొండకాయ ముక్కలన్నీ వేపుకున్నాక ఆఖరిగా ఓ చిన్న కప్పు వేరుశెనగ గుండ్లు, 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు, 2 రెబ్బల కరివేపాకు వేసి ఎర్రగా వేపి తీసుకోండి. ఇప్పుడు దొండకాయ 65 వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసి టాస్ చేసుకోండి. చూడండి, కరకరలాడే దొండకాయ 65 రెడీ అయిపోయినట్లే. మీరు ఓసారి ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.